మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి అనమాట, ఆధునిక భారత చరిత్ర నుంచి ఒక ప్రశ్న అయితే ఉంది. ఈ ప్రశ్న చాలా ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. సో మనకి చాలామంది వైస్రాయిస్, గవర్నర్ జనరల్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి పోటీ పరీక్షల్లో. అయితే ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. ఇది ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైస్రాయి వాజ్ రిగార్డెడ్ యాజ్ ది క్యాటలిస్ట్ ఆఫ్ ది ఇండియన్ నేషనలిజం. సో దీని అర్థం ఏంటంటే, మన భారతదేశంలో భారత జాతీయ భావం రేకెత్తించినటువంటి వైస్రాయ్ అంటే ఉత్ప్రేరకంగా పనిచేశాడు ఇతను. ఉత్ప్రేరకం అంటారు కదా, ఉత్ప్రేరకం అంటే ఏంటి మనకి సైన్స్లో అంటే ఉన్నదాన్ని బూస్ట్ చేయడం అనమాట. సో మామూలుగా జరిగే ప్రక్రియని బూస్ట్ చేయడం, ఇంకొంచెం పెంచేదాన్ని ఉత్ప్రేరకం అంటారు. అర్థమైందా? కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ భావాన్ని ఎక్కువ రేకెత్తించేటువంటి అంటే జాతీయ భావం పెరగడానికి కారణమైనటువంటి వైస్రాయ్ ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి, క్వశ్చన్ అనేది చాలా లాజికల్. ఇలాంటి ప్రశ్నలు రీసెంట్ ట్రెండ్ ఆఫ్ ది ఎగ్జామ్లో ఇప్పుడు అడుగుతున్నారు. మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ ఇలాంటివన్నీ కవర్ చేసాం నీట్గా. సో ఇక్కడ చూడండి, లార్డ్ మింటో, లార్డ్ డల్హౌసీ, లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్. ఆన్సర్ వచ్చేసి లార్డ్ కర్జన్ అనమాట. సో కర్జన్, ఎందుకు కర్జన్? సో వైస్రాయ్ కర్జను మన భారతదేశంలో జాతీయ భావం పెరగడానికి కారణమయ్యాడంటే సో కర్జన్ అనమాట. కర్జన్ కాలంలో 1905లో, సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు 1905లో బెంగాల్ విభజన జరిగిందనమాట. సో బెంగాల్ ప్రావిన్స్ని, బెంగాల్ ప్రెసిడెన్సీని డివైడ్ చేశారు వీళ్ళు. సో బెంగాల్ విభజన, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనమాట. సో ఈ బెంగాల్ విభజన డివైడ్ చేశారు. దేని ప్రకారం డివైడ్ చేశారంటే మత ప్రాతిపదికన, రిలీజన్ బేస్ చేసుకుని డివైడ్ చేశారు వీళ్ళు. అంటే మన స్వాతంత్రోద్యమాన్ని చల్లబరచడం కోసం, స్వాతంత్రోద్యమాన్ని తగ్గించాలంటే హిందూ ముస్లింల మధ్య ఐక్యత లేకుండా చేయాలి. అందుకోసం వీళ్ళు బెంగాల్ విభజించారు బ్రిటిష్ వాళ్ళు. విభజించినప్పుడు ఒక ఉద్యమం తీసుకొచ్చారు మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులు. అదే స్వదేశీ ఉద్యమం అనమాట. స్వదేశీ ఉద్యమం, ఎస్డిఎం అంటాం కదా, ఈ స్వదేశీ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సో దీనివల్ల భారతీయుల్లో విపరీతమైనటువంటి జాతీయ భావం పెరిగిపోయిందనమాట. సో జాతీయ భావం అనేది పెరిగిపోయింది. మనకి లాల్ బాల్ పాల్, సో లాల్ లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళు జాతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అందరూ స్వాతంత్ర వైపు తీసుకొచ్చారు. కాబట్టి లార్డ్ కర్జన్ వచ్చేసి ఇక్కడ భారతదేశంలో జాతీయ భావం పెరగడానికి కారణమయ్యాడు అనమాట ఈ విధంగా. సో ఇలాంటి క్వశ్చన్స్ లాజికల్గా అడుగుతారు, సింపుల్గా అడుగుతారు. హిస్టరీలో క్వశ్చన్స్ అనేవి ఇలా లాజికల్గా ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది, మీకు బెంగాల్ విభజన తెలుసు, కర్జన్ తెలుసు, ఇంకా మీకు స్వదేశీ మూమెంట్ తెలుసు. కానీ ఇలా కారణమయ్యాడా అని చెప్పేసి ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మన టెస్ట్ సిరీస్లు, మన శివన్ కజప్స్ యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి మనం పోటీ పరీక్షలు పెట్టే టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. చాలా లాజికల్గా తీసుకొచ్చాం క్వశ్చన్స్. మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఫుల్ కోర్సులు, టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్, మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే మన శివన్ కజప్స్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే జాయిన్ అవ్వండి. ప్రతి ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మన కోర్సులు అయితే ఉంటాయి.